16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించినా వాళ్ళు చేసేదేమీ ఉండదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇన్నాళ్లు ఒక్క విభజన హామీ కూడా సాధించలేకపోయారని విమర్శించారు. మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. హమ్ నిభాయేంగే నినాదంతో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. That we will waive भुखमरी गरीबी by 2013. उसको सामने रखते हुए राहुल जी का ये प्रोग्राम है कि before 2024 also this can be achieved if this program is implemented and 20% लोगों को हम लोग 6,200 रुपया पर डे, महीना को 6,000 and 72,000 रुपीस फॉर annum देने का लिए तय हुआ है. లోక్సభ పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో అధికార టీఆర్ఎస్ పై విమర్శల దాడి పెంచారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులంతా డమ్మీలేనన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ఎంపీగా తనను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కూడా వృధా. డమ్మీ అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులుగా పెట్టి కేసీఆర్ ఓటేయాలంటే అంటే పార్లమెంట్ కి సార్థకత లేదా? మీ పార్లమెంట్ అభ్యర్థికి నేను అభ్యర్థి నాకు ఓటు వేయాలి అని అడిగే హక్కు లేదా? సమర్థత లేదా? ఎందుకు మీరు కేసీఆర్ చూసి ఓటేయమంటున్నారు? మేమంటున్నాం అభ్యర్థులను చూసి ఓటేయమంటున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంట్ లో డమ్మీ క్యాండిడేట్స్, నోరు మెదపలేని వారు ఇచ్చి కేసీఆర్ చూసి ఓటేయమంటారు. 16 ఎంపీలు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామన్న కేసీఆర్ గతంలో 14 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.